వైసీపీ వర్సెస్ టీడీపీ ఎవరి పాలిట భస్మాసుర హస్తం. ఏపీలో కాంగ్రెస్ పని అయిపోయింది అని ఎవరైనా అనుకోవచ్చు, కానీ ఈసారి అలా ఉండే సీన్ అయితే లేదు. కొన్ని చోట్ల ఖచ్చితంగా కాంగ్రెస్ తన బలాన్ని చూపిస్తుంది, అలా తన వంతు సీట్లను తీసుకుంటుంది. అప్పుడు వైసీపీ టీడీపీ కూటములలో ఎవరికి చేటు అన్నది భయపెడుతున్న విషయం. సహజంగా కాంగ్రెస్ ఓట్లు బ్యాంకు బడుగు బలహీన వర్గాలే అనుకోవచ్చు. ఆ ఓట్లు వైసీపీ వద్ద ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి టర్న్ అవుతాయని కూడా అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్ వారితో పాటు ఇతర వర్గాల ఓట్లు కూడా ఎంతో కొంత పడతాయి కదా, ఆ ఓట్లు ఖచ్చితంగా కూటమి ఓట్లు కూడా అయి ఉంటాయని అంటున్నారు. అలా లెక్క వేసుకుంటే కాంగ్రెస్ ఏపీలో పోటీ చేస్తే కొన్ని సీట్లలో అటు వైసీపీ ఇటు టీడీపీ కూటమి భయపెట్టడం ఖాయమని అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో చూసుకుంటే కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృష్ణారాణి పోటీ వల్ల టీడీపీ వైసీపీ ఇద్దరి ఓట్లకు గండి పడతాయని అంటున్నారు. ఆమె కనీసంగా 25-30 వేల ఓట్లను తీసుకుంటారు అని కూడా అంటున్నారు. అదే విధంగా చూస్తే గోదావరి జిల్లాలో కాకినాడ ఎంపీ సీటుకు పోటీ పడుతున్న కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు బాగానే ఓటు చీలిస్తున్నారు అని అంటున్నారు. ఆయన ఓట్లు ఎంత చీలిస్తే అంతలా ఇతర పార్టీల విజయావకాశాలకు గండిపడుతుందని అంటున్నారు. అవి ఎవరికి అన్నవి ఫలితాల తర్వాత తేలుతుంది అని అంటున్నారు. అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలో దివంగత మాజీ ఉప ముఖ్యమంత్రి కోనేరు రంగారావు కుమార్తె తాంతియ కుమారి పోటీ చేస్తున్నారు. ఆమెకు సొంతంగా బలముంది. ఖచ్చితంగా ఆమె 25 నుండి 30 వేల ఓట్లను తెచ్చుకుంటారు అని అంటున్నారు. అది ఖచ్చితంగా ప్రధాన పోటీలకు ఇబ్బంది అని అంటున్నారు. ఇక గుంటూరు జిల్లాలో చూసుకుంటే ఎంపీ సీటుకు కేంద్ర మాజీ మంత్రి జేడి శీలం పోటీ చేస్తున్నారు. ఆయనకు సొంత ఓట్లు బ్యాంకు కొంత ఉంది. అది ఎవరికి చిల్లు పడుతుంది అన్నది చూడాల్సి ఉంది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన చింతలపూడి, నందికొట్కూరు, పూతలపట్టు, పి గన్నవరంల నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల కాంగ్రెస్ లో చేరి టికెట్లు సంపాదించారు. వారు సిట్టింగ్లు కాబట్టి ఎంతో కొంత పలుకుబడి ఉంటుంది. ఆ ఓటు ఖచ్చితంగా వైసీపీ నుంచే వెళతాయని అంటున్నారు. అలా ఆ పార్టీకి దెబ్బ అంటున్నారు. ఇక అనంతపురం జిల్లా సింగనమలలో మాజీ ముఖ్యమంత్రి సాకే శైలజనాథ్ పోటీలో ఉన్నారు. ఆయనకు కూడా సొంత పలుకుబడి ఉంది. ఆయన ప్రధాన పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేయడం ఖాయమని అంటున్నారు. ఇక ఒంగోలు జిల్లాలో చీరాల నుంచి మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్ పోటీ చేస్తున్నారు. ఆయన భారీగానే ఓటు చీలుస్తారు అని అంటున్నారు. ఆయన గెలుస్తారని కూడా ఆయన వర్గం అంటుంది. ఇక కాంగ్రెస్ తో కలిసి పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతున్న వామపకాలు కూడా చాలా చోట్ల ఓట్ల చీలికలో ముఖ్య భూమిక పోషిస్తాయని అంటున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న సీఎం నాయకుడు చిగురుపాటి బాబురావు వల్ల కూటమికి దెబ్బ అంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓటమి పాలు కావడానికి ఈయనకు వచ్చిన 20 వేల ఓట్లు కూడా కారణమని అంటున్నారు. ఈసారి ఆయన అంతే స్థాయిలో ఓట్లు తెచ్చినా ఇబ్బందే అన్నది ఒక మాటగా ఉంది. అలాగే మంగళగిరి గాజువాకలో సైతం కామ్రేడ్స్ పోటీ వల్ల కూటమికి దెబ్బ పడుతుందని అంటున్నారు. ఇలా లెక్క వేసుకుంటూ ఇండియా కూటమి పేరుతో పోటీలోకి వస్తున్న కాంగ్రెస్ కమ్యూనిస్టుల పోటీ వల్ల ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఉన్న పలు కీలక నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలకు ఓట్లు చీలడం ఖాయం. ఎందుకంటే ఈసారి వేవ్ అంటూ కనిపించడం లేదు. అందువల్ల ప్రజలు తమకు తోచిన పార్టీలకు కూడా ఓట్లు వేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో కాంగ్రెస్ కొంప ముంచడం ఖాయమని అంటున్నారు. అది ఎవరిది అన్నదే తేలాల్సి ఉంది అని అంటున్నారు.